శివరా నన్ను చూసి మీరు ఉండరాను పట్టినట్టున్నారు. నిజమే, మీ నోము ఫలించి నా నోము ఏ నాటిగా ఫలిస్తుందో. ఆ రంగమ్మ ఎలా ఉందో చూపెట్టరా. అమ్మా బ్రహ్మదేవుడో వరమివ్వలేదు ఇంటికి వచ్చి తన భర్త శివరాముని పిలిచి అడుగు ప్రాణేశ్వర నన్ను ఇరుగు పొరుగు పిలిచి ఏమంటున్నారో తెలుసా? పుట్టుకుంటానని నన్ను అనరాలు మాట్లాడుతున్నారు రాజా. ఈ జన్మలో ఏ పాపం చేశాను రాజా? ఎందుకు నాకు ఈ కష్టము వచ్చింది? తెలిసి తెలిసి ఎవరికి ఏ పాపము చేయలేదు. అయ్యో చూడరంగమ్మ, లోకులు కాకులు లాంటి వారు. నువ్వు పుట్ట కడగలిగిన పూజ మందిరం కడగలిగిన బావి కడగలి నలుగురు నాలుగు మాట నిన్ను చూసి అనుకుంటున్నానంటే మనం చేసేది ఏమీ లేదు. చూడరంగమ్మ, ఆడవారు గమ్మంటి మీరు బయటికి చెప్పుకోగలుగుతున్నారు. మీరు మగవాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? రచ్చబండిలో కూర్చొని 10 మందికి తీర్పు చెబుతూ ఉంటాను. ఏమంటున్నాను తెలుసా? ఈ శివరామయ్య మనకు తీర్పు చెప్పేది. గడ్డుమాత శివరామయ్య మనకు తీర్పు చేద్దామని వినాలా? సాధ్యంగా పని అని నవ్వుతూ ఉంటే చూసి చెవులారని ఎవరితో చెప్పుకోలేక బిల్డింగ్లో దాసుకోలి వెళ్ళిపోతున్నారా దేవి. చూడరంగమ్మ, వేనాటికలు సరే నువ్వు నేసిన నవ్వులు చేసిన పూజ ఫలించి మనకు పుత్ర భాగ్యం కలుగుతుంది కదా. అందాక స్వామివారి పూజ మరవకుండా పూజ జరిపించు. ఒకరి ఒకరు కూడా కట్టుకునే దుఃఖిస్తున్నారు. మరి నా దుఃఖిస్తున్నారు చూడబెట్టరా తండ్రి శ్రీనివాస స్వామి ప్రాణేశ్వర సంపద సంఖ్యములు పట్టుకొని భార్యను పట్టుకుని శివరామయ్య దుఃఖిష్టమన్న రంగమ్మ మనసులో అనుకుంటుంది. పరమేశ్వర శ్రీనివాస ఇటువంటి పూజలు ఎలాంటి నోములు రాసిన నా కడుపు పండలేదు. అష్టైశ్వరములు నాకెందుకు ఈ పంచపక్ష పరమన్నాలు పూజించి ఎవరి కోసం చేయించి చెప్పే రంగమ్మ పట్టుపరి పంచపక్ష పరమన్నాలు పూజించి నేలపైన పూజించి ఆ రంగమ్మ కన్నీరు విడుస్తుంది. మరి ఇతను ఆమె స్వప్న మధ్య ఎవరు వస్తున్నారు? చూసినటువంటి శ్రీనివాసుడు ఎలా ఉన్నాడు నాయన? నాయనా తిరుపతి దేవస్థానం విడిచిపెట్టి అనిగిలిపురం ఎలా వస్తున్నాయ్యా? శ్రీనివాస శ్రీ వెంకటేశ అలా శ్రీనివాసుడు కదిలి వచ్చి అణిగిలు ప్రభలో కూడా అలా నిద్రిస్తున్న రంగమ్మకి స్వప్నం ఏ మాటలు పలుకుతున్నాడయ్యా? రంగమ్మ శ్రీనివాస చూడు తల్లి, ఎందరో సాధ్యమనులు ఎంతో మంది పూజలు చేసి పూజలు అందుకొని చూడమ్మా సంతానం తీసుకొని ఉన్నారు. అయినా నీకు సంతానం కలగదని చెప్పి బాధపడబోదు తల్లి. వేనాడు కూడా నా వేడుకొండలెక్కి నన్ను గోవింద అని ఒక్కసారి పిలిచి నా పేరట టెంకాయ కొట్టావా? వేనాడు కొట్టగా అందుచేత నా గారి పండుగ వచ్చి నాకు బుడుపులు కట్టుకుని నా పండుగ వచ్చి నా పేరట టెంకాయ కొట్టి నన్ను ముఖ్య వరకు తప్పు
తప్పకుండా నీకు పుత్ర భాగ్యం చేస్తాను. స్వామి వెళ్ళొస్తాను రంగమ్మ అని చెప్పి రంగమ్మ కూడా ఎప్పుడైతే ఆ మాటలు విని తిరిగి బదులు చెప్పగానే కూడా స్వామివారి అంతర్గాయమైపోగా ఆ విధముగా రంగమ్మ ఎలా ఉంది చూడు మిత్రమా. కళ్ళు తీసి చూసేసరికి అక్కడ శ్రీనివాసుడు కూడా కనిపించక అయ్యో ఇది నా స్వప్నమేనా, ఇది నిజము కాదా తండ్రి శ్రీనివాస, అయ్యో ఎక్కడున్నావు తండ్రి, నిజమనుకునే భ్రమ సిద్ధికినే కదా స్వామి ఇది నా కళ జరిగిందా, నేను నీ కొండకి చేరేదా తండ్రి, అంతటి భాగ్యము నాకున్నదా శ్రీనివాస అని చెప్పి రంగమ్మ పైకలేసి ఏమైనా పర్వాలేదు నేను ఎన్నో పూజలు చేశానయ్యా, ఎన్నో నోములు వేశాను తండ్రి, ఈ ఒక్క చివరి అవకాశాన్ని మాత్రం కొండకు వస్తా, నీకు మొక్కులు మొక్కుతా, ముడుపులు కడతా, ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకుంటే నాకు సంతానము కలుగుతుంది, ఒకవేళ లేకుంటే కొండ నుండి కూడా ఇంటికి మాత్రమే తిరిగి రానయ్యా అని చెప్పి రంగమ్మ పైకలేసి మరి ఎక్కడి నుంచి ఎలా ఉంది ఆయన ఏడుకొండలవాడ వెంకటరమణ ఆ ఒక రంగమ్మ ఎలా ఉంది నాయన నాద నాద హనాద రంగమ్మ కథలు వచ్చి దాదా ప్రణేశ్వర మరి నాకు స్వప్నమందు స్వామివారి కళ్ళలోకి వచ్చాడా ఏమన్నాడు దేవి? తిరుపతి దేవస్థానముకు మనం వెళ్ళి దేవుడు కట్టుకుంటే మొక్కులు మొక్కుకుంటే మనకు సంతానము కలుగుతుంది స్వామివారు చెప్పారు నాదా. ఎంత సలనవాత చెప్పావు రంగమ్మ. చూడు రంగమ్మ, మన కళ్యాణం జరిగిన తర్వాత ఏనాడు కూడా ఏ మాట నాతో నువ్వు చెప్పలా, ఈ రోజున కలగన్నావా? చూడు రంగమ్మ, అదే కోరిక ఫలిస్తే రేపు వచ్చే శుక్రవారం నిండు శుక్రవారం మరి కార్తీక మాసం మరి ఉదయం లేచి స్వామివారి పండుకెళ్ళి ముడుపులు కట్టుకుని మొక్కులు మొక్కుకొని స్వామివారిని దర్శించుకొని వద్దాము. అట్టేగా రంగమ్మ. ఒక రంగమ్మ శివరామయ్య కూడా తిరుపతి దేవస్థానానికి పండుగని బయలుదేరడానికి నిశ్చయించుకొని ఒక మాట వినండి, మనకు తెల్లవారితో శుక్రవారం నాడు తిరుపతి కొండకి వెళ్ళాలి. మన గ్రామంలో ఉన్న చిన్నలకు పెద్దలకు కూడా వంట ఏర్పాట్లు చేసి భోజనాలు ఏర్పాట్లు చేయించండి. రేపు తెల్లవారుజామున శివరామయ్య గారు బండి కట్టుకొని వచ్చిన వాళ్ళ బంధువులందరూ చక్కగా భోజనాలు పెట్టుకొని తిరుపతి వెళ్ళబోతున్నారంట. నలుగురు దండోరేసా, నేను వంట వాళ్ళని తీసుకొస్తా, వంట బ్రహ్మాండంగా చేపిస్తా. వంట వంట అంటే ఎలా ఉండాలి? వంట అచ్చం పప్పు పలహారాలు బ్యాపన భోజనాలే. ఇందాక మన నాగేశ్వర గారు ఇట్లా పెట్టారు బ్రాహ్మణ భోజనం. బ్రాహ్మణం అది చక్కగా భోజనం. అరే అబ్బాయి అది దండోరేసేస్తా. గ్రామ పెద్దలారా, చిన్నలారా, తల్లిదండ్రులారా, రేపు తెల్లవారుజామున రంగమ్మ గారు కట్టుకొని తిరుపతి వెళ్ళబోతున్నారు కదా. అక్కడికి వచ్చి మీరు చేసేది ఏమి పని లేదు, గొడ్డు కాదంటే పొలాల మీద వేసి ఇంటికేసిన తలుపులు బార్లుగా తీసి బీరువా తలుపులు తాళాలు వేయకుండా పిల్లా జల ఒకరి ఇంట్లో ఉండకుండా శివరామయ్య గారి ఇంటికి వచ్చి